హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే టెస్ట్ మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్జున్ అనే ఒక ఇండియన్ క్రికెటర్ని చూపిస్తారు. తను నిజానికి టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతూ ఒక సూపర్ స్టార్ అయి ఉంటాడు. అయితే ప్రజెంట్ ఆ అర్జున్ ఫామ్ లో ఉండడు. దాంతో త్వరలో జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ కి తనని సెలెక్ట్ చేస్తారా లేదా అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరోపక్క క్రికెట్ బోర్డులో ఉన్న కొంతమంది మాత్రం అర్జున్ ఇప్పుడు ఫామ్ లో లేడు, ఈ మ్యాచ్ కి తీసుకోవాలా వద్దా, అతన్ని రిటైర్ అయిపోమని చెప్తే బాగుంటుందేమో అని తనని ఆడించకుండా ఉండడం కోసమే ప్లాన్ చేస్తూ ఉంటారు. అర్జున్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఇంట్లో ఉన్న సమయంలో అర్జున్ కొడుకైనటువంటి ఆది అర్జున్ దగ్గరికి వచ్చి, మా స్కూల్లో ఈరోజు ఒక సెలక్షన్ మ్యాచ్ ఉంది, నువ్వు కూడా మా స్కూల్కి వస్తావా అని అడుగుతాడు. అయితే అర్జున్ మాత్రం నాకు అంత టైం లేదు, నేను నీ స్కూల్కి రాలేను అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క కుమారి అనే ఒక మహిళని చూపిస్తారు. తను ఒక మిడిల్ క్లాస్ లేడీ. తను చెన్నైలోని ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ పేరు శరవణ. అయితే ఈ శరవణ విదేశాల్లో చదువుకుని కూడా ఇక్కడ ఖాళీగా ఉంటాడు. దాంతో ఆ కుమారి తనే లోన్ తీసుకుని తన హస్బెండ్ కి ఒక క్యాంటీన్ ని పెట్టిస్తుంది. కుమారికి మరియు శరవణకి ఇద్దరికి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నాయి. వీళ్ళకి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో కుమారి ఒక మంచి ఫెర్టిలిటీ సెంటర్ ని చూసి అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఈసారి ఎలాగైనా పిల్లల్ని కనాలి అనుకుంటూ ఉంటుంది. అలా కుమారి మరియు శరవణ ఇద్దరు కూడా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి శరవణ ఫ్రెండ్ వస్తాడు. దాంతో ఆ కుమారి వెంటనే ఇంటి బయటికి వచ్చి, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తున్నారు అని తను చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క శరవణ తన ఫ్రెండ్ కి తను చేసిన ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్ బయటకు వస్తే మన లైఫ్ మొత్తం మారిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్న తన ఫ్రెండ్ వెంటనే ఒక సేటు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఆ సేటు మాటలు విని లోకల్లో ఉన్న ఒక రౌడీ ఈ శరవణకి 25 లక్షలు ఇచ్చి ఉంటాడు. అది ఇప్పుడు వడ్డీ అంతా కలుపుకొని 50 లక్షలు అయి ఉంటుంది. ఆ సేటు శరవణాన్ని చూసి, నువ్వే కదా వాటర్ తో ఇంధనాన్ని తయారు చేస్తానని చెప్పావు, అది సరే నువ్వెందుకు అంత డబ్బుల్ని అప్పుగా తీసుకున్నావు, నేను నీకు 3 రోజులు మాత్రమే టైం ఇస్తాను, ఈ 3 రోజుల్లో 50 లక్షలు తిరిగివ్వు, లేదంటే నీ అంతు చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. నిజానికి ఆ శరవణ ఆ డబ్బుల్ని క్యాంటీన్ కోసం అని తీసుకుని వచ్చి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా తను చేస్తున్న ఆ ప్రాజెక్ట్ లోనే వాడి ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపుని పొందితే గవర్నమెంట్ వాళ్ళకి మనీ ఇస్తుంది కదా, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో తిరిగి అప్పుని తీర్చేయవచ్చు అని అనుకుని ఉంటాడు. ఈ శరవణ ఏ సేటు దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఆ సేటుకి మనీ లాండరింగ్ చేసే గ్యాంగ్ తో కూడా పరిచయం ఉంటుంది. ఆ గ్యాంగ్ సేటుకి ఫోన్ చేసి, త్వరలో చెన్నైలో పాకిస్తాన్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవాలి, ఇండియన్ ప్లేయర్స్ లో ఎవరినైనా సరే కొనేయండి, ఎంత డబ్బులైనా పర్వాలేదు, తను మన మాట వినే విధంగా చెయ్యండి అని మాట్లాడుతూ ఉంటారు. మరోపక్క ఒక పోలీస్ ఆఫీసర్ చపక్ స్టేడియం కి వచ్చి, మనీ లాండరింగ్ చేసే వాళ్ళు ఇండియన్ ప్లేయర్ ని ఎవరినో కొనబోతున్నట్లుగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి అని ఆ స్టేడియం దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక నేషనల్ స్కూల్ ని చూపిస్తారు. ఆ స్కూల్లోనే కుమారి టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే స్కూల్లో అర్జున్ కొడుకైనటువంటి ఆది కూడా చదువుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఆదికి సెలక్షన్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఆది అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాడు. కుమారి ఆదిని చూస్తూ ఉంటుంది. నిజానికి కుమారి మరియు టెస్ట్ క్రికెటర్ అయినటువంటి అర్జున్ ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకుని ఉండి ఉంటారు. అందువల్ల కుమారి ఆ అర్జున్ కొడుకైనటువంటి ఆదిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అర్జున్ కొడుకు క్రికెట్ ఆడుతూ ఒక రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అవుతాడు. అప్పుడే గ్రౌండ్లోకి వచ్చిన అర్జున్ అది చూసి కొంచెం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అర్జున్ కొడుకు ఆది అక్కడి నుంచి వెళుతూ ఆ కుమారి టీచర్ని చూసి తనతో చాలా మంచిగా మాట్లాడి అక్కడి నుంచి తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్ ఆదిని చూసి, ఎందుకు నువ్వు ఆ షాట్ ఆడావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆది వెంటనే అర్జున్ని చూసి, నాన్న నువ్వెప్పుడూ కూడా టెస్ట్ మ్యాచ్లే ఆడతావు కదా, నువ్వు T20 మ్యాచ్ ఆడితే ఖచ్చితంగా ఈ షాట్ ని ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు.
మరోపక్క శరవణ తను కనిపెట్టినటువంటి హైడ్రోజన్ ఇంధనం ప్రాజెక్ట్ గురించి డెమో ఇస్తూ ఉంటాడు. ఆ డెమో విన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. వెంటనే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్న మినిస్టర్ చూసుకుంటాడు, మీరు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా త్వరగా సబ్మిట్ చెయ్యండి, మనం దీన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళాలి అని చాలా పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. మరోపక్క కుమారి ఒక ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసి మనకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కుమారి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ ఆ కుమారిని చూసి ఇదే నీకు లాస్ట్ అవకాశం, మనం ట్రీట్మెంట్ ని ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని అంటుంది. ఆ మాటలు విన్న కుమారి వెంటనే డాక్టర్ ని చూసి మేడం త్వరలో చెన్నైలో ఒక టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఆ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు మనం ప్రొసీజర్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోపక్క అర్జున్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న ఒక మీటింగ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అప్పుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్జున్ ని చూసి మీరు ఇప్పుడు చాలా బ్యాడ్ ఫామ్ లో ఉన్నారు, బయట చాలా మంది టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళు కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఒక పని చెయ్యండి, ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే రిటైర్ అవ్వండి అని ఆ కమిటీ సభ్యులు చెప్తూ ఉంటారు. నిజానికి అర్జున్ కి అప్పుడే రిటైర్ అవ్వాలనే ఉద్దేశం కూడా ఉండదు. దాంతో అర్జున్ వాళ్ళని చూసి ఈ మాట మీరు చెప్పడం కాదు, మన ఇండియన్ టీమ్ కెప్టెన్ ని ఒకసారి మాట్లాడమనండి అని అంటాడు. దాంతో అక్కడే ఉన్న ఇండియన్ టీమ్ కెప్టెన్ కూడా అర్జున్ ని చూసి మీరిప్పుడు ఫామ్లో లేరు, నాకు నిజానికి ఇప్పుడు యంగ్ ప్లేయర్స్తో ఆడాలని ఉంది, నా మాట విని మీరు రిటైర్ అవ్వండి అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న అర్జున్ ఇంకొక మ్యాచ్ ఎందుకు, అవసరం లేదు, ఇప్పుడే నేను బయటికి వెళ్ళి ప్రెస్ వాళ్ళకి నేను రిటైర్డ్ అవుతున్నట్టుగా ప్రకటిస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అయితే అసోసియేషన్లో ఉన్న కొంతమంది వెంటనే పరిగెట్టుకుంటూ ఆ అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరు ఆవేశపడకండి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, మేము మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీ మీద ఫైనల్ డెసిషన్ ని చెప్తాము అని అంటారు. మరోపక్క కుమారి హాస్పిటల్ దగ్గరికి తన భర్త శరవణ రాలేదు అని చాలా కోపంగా ఉంటుంది. ఆ కుమారి తన హస్బెండ్ శరవణని చూసి నెక్స్ట్ వీక్ నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు, 5 లక్షలు కట్టమని చెప్పారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శరవణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ శరవణ మాత్రం ఆ విషయాన్ని కుమారి దగ్గర ప్రదర్శించకుండా కుమారి దగ్గర మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క అర్జున్ కి టీమిండియా కోచ్ ఫోన్ చేసి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, అదేవిధంగా ఈ రోజు నువ్వు కమిటీతో మాట్లాడిన మాటల వల్ల కమిటీ మెంబర్స్ నీ మీద చాలా కోపంగానే ఉన్నారు, చెన్నైలో జరగబోయే టెస్ట్ లో నిన్ను తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఆవేశపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి అర్జున్ని చూసి ఏంటి సార్ మీరు రిటైర్ అవ్వబోతున్నారంట కదా, అది నిజమేనా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే అర్జున్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళగా మీడియా వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న ఆదిని కూడా చూసి తనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా టీవీలో చూస్తున్నటువంటి కుమారి చిన్న పిల్లవాడైనటువంటి ఆదిని కూడా ప్రశ్నలు వేస్తున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి శరవణన్ వెంటనే కుమారిని కూల్ చేసి ఎందుకు నువ్వు అర్జున్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపం తెచ్చుకుంటూ ఉంటావు, నిజంగానే నీకు ఆ అర్జున్ తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కుమారి నాకు ఆ అర్జున్ తెలుసు అని చెప్పి అక్కడి నుంచి స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళిన కుమారి అక్కడ తన ఫ్రెండ్ని కలిసి తను హాస్పిటల్కి వెళ్ళిన విషయం, తన ట్రీట్మెంట్కి 5 లక్షలు కావాల్సిన విషయం మొత్తం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కుమారి ఫ్రెండ్ కుమారిని చూసి ఈ విషయం అంతా కూడా నీ హస్బెండ్కి చెప్పావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న కుమారి మాట్లాడుతూ ఇందులో నా హస్బెండ్కి చెప్పడానికి చెప్పకపోవడానికి ఏముంది, ఇదంతా కూడా నా ఇష్ట ప్రకారమే నడుస్తుంది, తనని నేను 5 లక్షలు రెడీ చేయమని చెప్పాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్కూల్ గ్రౌండ్ లో నుంచి ఏదో గొడవ అవుతున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కుమారి వెంటనే బయటికి వెళ్లి చూడగా అక్కడ చాలా మంది స్టూడెంట్స్ అర్జున్ కొడుకైనటువంటి ఆదిని టీజ్ చేస్తూ మీ నాన్న వల్లే పాకిస్తాన్ తో జరిగిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మనం ఓడిపోయామని ఆ ఆదిని గేలీ చేస్తూ ఉంటారు. దాంతో అది చూసినటువంటి కుమారి వెంటనే అక్కడికి వెళ్లి ఆ పిల్లలందరినీ తిట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆదిని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్ళిపోతుంది. మరోపక్క శరవణ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి అప్పిచ్చినటువంటి రౌడీ అక్కడికి వచ్చి నీకు 3 రోజులు టైం ఇచ్చాం కదా, ఈ టైం లోపు నా 50 లక్షలు తిరిగి ఇవ్వాలి, లేదంటే నిన్ను నీ ఫ్రెండ్తో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మరోపక్క కుమారి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే తను స్కూల్ గ్రౌండ్ లో స్కూల్ పిల్లల్ని తిట్టింది అని అప్పటికే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసి ఉంటారు. దాంతో ప్రిన్సిపాల్ పిల్లల్ని తిట్టినందుకు కుమారిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ విషయం
విషయం తెలుసుకున్నటువంటి అర్జున్ కొడుకైనటువంటి ఆది మేడంకి నా గురించే కదా ఈ రోజు జాబ్ పోయింది అని చాలా బాధపడతాడు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయే సమయానికి ఆ ఆదిని తీసుకుని వెళ్ళడానికి తన ఫాదర్ అర్జున్ వచ్చి ఉండడు. ఆది వెంటనే కుమారి దగ్గరికి వెళ్లి, మేడం ఈ రోజు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఇంటి నుంచి ఎవరో రాలేదు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతాడు. దాంతో కుమారి సరే తీసుకుని వెళతాను అని ఆ ఆదిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడే కుమారికి ఒక విషయం తెలుస్తుంది. ఆ కుమారి ఫాదర్ అలాగే అర్జున్ వాళ్ళ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు కుమారి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు, కానీ తను బ్రతికి ఉన్న సమయంలో క్రికెట్ కోచ్గా పనిచేసి ఉంటాడు. తనే చిన్నప్పుడు అర్జున్కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో అన్నీ నేర్పించాడు అని అర్జున్ వాళ్ళ ఫాదర్ ఆ కుమారికి చెప్తాడు. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత కుమారి అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్తుంది. అలా కుమారి ఇంటికి రాగానే తన హస్బెండ్ శరవణ ఆ కుమారిని చూసి, నాకు అప్పిచ్చిన వాళ్ళు వెంటనే 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. మీ నాన్న పేరు మీద కొంత పొలం ఉంది కదా, ఆ స్థలం డాక్యుమెంట్స్ ఇస్తే నేను దాన్ని కుదవ పెట్టి డబ్బులు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎలాగో కొద్ది రోజుల్లో నా ప్రాజెక్టు కూడా సక్సెస్ అవుతుంది. అప్పుడు వచ్చిన డబ్బులతో ఆ స్థలాన్ని మళ్ళీ ఇడిపిద్దాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న కుమారి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్లి తన నాన్న పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ ని తీసుకుని వచ్చి శర్వాకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత రోజు అర్జున్ కొడుకైనటువంటి ఆది బర్త్డే కావడంతో ఆది మదర్ ఆదికి ఒక క్రికెట్ బ్యాట్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ బ్యాట్ మీద ఇండియన్ క్రికెటర్స్ అందరూ కూడా సైన్ చేసి ఉంటారు. అదే పార్టీకి కుమారిని కూడా ఇన్వైట్ చేసి ఉంటారు. మరో పక్క షేట్ దగ్గరికి ఆ మనీ లాండరింగ్ చేసే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్ దగ్గర పడుతుంది, మన మాట వినే ప్లేయర్ ఎవరో కూడా దొరకడం లేదు, ఎలాగైనా ఒక ప్లేయర్ ని మనం కొనియాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా సేట్ ని అనుమానిస్తూ ఉంటారు. మరోపక్క ఆది బర్త్డే పార్టీ దగ్గరికి కుమారి వస్తుంది. ఆ సమయంలో అర్జున్ కుమారి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కుమారి అర్జున్ మరియు కుమారి ఫాదర్ దిగి ఉన్నటువంటి ఒక ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇస్తుంది. దాన్ని చూసినటువంటి అర్జున్ చాలా ఇంప్రెస్ అయ్యి, నేను మొదటిసారిగా ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి అక్కడ సెంచరీ చేసి మీ నాన్న దగ్గరికి వచ్చాను. ఆ సమయంలో మీ నాన్న నన్ను పొగుడుతాడు అనుకున్నాను, కానీ మీ నాన్న మాత్రం నాలో ఉన్న మిస్టేక్ ని చెప్పాడు. దాంతో నేను కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అందుకే మీ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను చివరి చూపు చూడడానికి రాలేకపోయాను. కానీ ఇప్పుడు భారతదేశం అంతా కూడా అదే మిస్టేక్ ని చెప్తుంది. నేను మీ నాన్నని చివరి చూపు చూడడానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ బర్త్డే పార్టీలో ఉన్నటువంటి ఆ కుమారిని తీసుకుని వెళ్ళడానికి తన హస్బెండ్ శరవణ అక్కడికి వస్తాడు. అప్పుడే కుమారి శరవణ అని ఆ అర్జున్కి కూడా పరిచయం చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే అర్జున్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి, రేపు జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి శరవణ మాత్రం, ఈ దేశంలో ఏదో జరుగుతుంది, అసలు ఫామ్ లో లేని ఒక వ్యక్తిని ఇండియన్ టీంలోకి సెలెక్ట్ చేశారు, మంచి టాలెంట్ ఉన్న నాలాంటి వాళ్ళకి మాత్రం ఎవరో సపోర్ట్ చేయడం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోజు కూడా అయిపోతుంది. ఆ ఫస్ట్ రోజే శరవణ దగ్గరికి తనకు అప్పులు ఇచ్చినటువంటి రౌడీలు వచ్చి, నువ్వు మీ మామయ్య గారి డాక్యుమెంట్స్ ఇచ్చావు కదా, కానీ అందులో ప్రాబ్లం ఉంది, మీరు ఆ ఆస్తిని అమ్మడానికి ఎటువంటి అర్హత మీకు లేదు, మీకు పిల్లలు పుట్టినప్పుడే ఆ ఆస్తి మీకు చెందుతుంది, మాకు మేము ఇచ్చిన గడువు లోపల 50 లక్షలు ఇవ్వండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఆ మాటలు విన్న శరవణ ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ శరవణకి తన ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తాను అని చెప్పినటువంటి మినిస్టర్ మాత్రం, మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వాలంటే 5 కోట్లు మనీ ఇవ్వండి, అప్పుడే మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శరవణ మాత్రం, సరే ఈ ప్రాజెక్ట్ కోసమని నేను 50 లక్షలు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఇప్పటికిప్పుడు 5 కోట్లు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని అంటాడు. అయితే మినిస్టర్ మాత్రం కారాఖండిగా, మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వాలంటే చాలా సైన్స్ చేయించాలి, ఆ డబ్బులు ఖచ్చితంగా అవుతుంది, ఆ డబ్బులు ఇస్తేనే మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుంది, లేదంటే అవ్వదు అని అంటాడు. ఆ మాటలు విన్న శరవణ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, నేను ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుందని చెప్పి 50 లక్షలు అప్పు తీసుకువచ్చి దీని మీద పెట్టాను, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వలేదు అని చాలా ఏడుస్తూ ఉంటాడు.
కట్ చేస్తే మరో పక్క అర్జున్ ఫస్ట్ డే ఆట ముగించుకుని ఇంటి దగ్గరికి రాగా ఇంట్లో తన కొడుకు బ్యాట్ని కౌగులించుకుని పడుకుని ఉంటాడు. దాన్ని చూసినటువంటి అర్జున్ చాలా బాధపడుతూ ఆ బ్యాట్ మీద ఇండియన్ టీంలో ఆడుతున్న వాళ్ళందరి సిగ్నేచర్స్ ఉన్నాయి, దాని మీద నా సిగ్నేచర్ మాత్రం లేదు. అయినప్పటికీ ఆది నా సిగ్నేచర్ ఉందేమో అనుకుని బ్యాట్ని కౌగులించుకుని పడుకుని ఉన్నాడు అని వెంటనే తన వైఫ్తో మాట్లాడుతున్నటువంటి అర్జున్ ఆ బ్యాట్ మీద నా సిగ్నేచర్ లేని విషయం కూడా ఆదికి తెలియదు. నేను ఈరోజు సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు, గ్రౌండ్లో సరిగ్గా పరిగెట్టలేకపోయాను, అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఈ మ్యాచ్ అయిన తర్వాత నేను క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా రూమ్లో నిద్రపోకుండా ఉన్నటువంటి తన కొడుకు ఆది వింటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క శరవణ తన ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వలేదని ఫుల్గా తాగి ఇంటికి వస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కుమారి తనని బాగా సీరియస్గా తిడుతూ ఉంటుంది. దాంతో శరవణ కూడా చాలా కోపంగా కుమారి తనకిచ్చినటువంటి తన ఫాదర్ డాక్యుమెంట్స్ ని కుమారి ఫేస్ మీద కొట్టి, మీ నాన్న చాలా మోసగాడు, ఇందులో ఆస్తి మొత్తం మనకు చెందకుండా మనకి పిల్లలు పుట్టిన తర్వాతనే ఆస్తి మనకు చెందేలాగా రాసి పెట్టాడు అని ఆ కుమారిని తిట్టి వెంటనే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శరవణ ఇంటి దగ్గరికి తన అప్పిచ్చినటువంటి ఆ రౌడీల గ్యాంగ్ వస్తారు. వాళ్ళు ఆ కుమారిని చూసి, నీ భర్త మా దగ్గర 50 లక్షలు అప్పు చేశాడు, మీకున్న క్యాంటీన్ కూడా మాకే రాసిచ్చేశాడు, నీకు మాత్రం క్యాంటీన్లో వర్క్ చేస్తున్నట్లుగా చెప్పి గత 9 నెలల నుంచి కూడా ఏ పనికి వెళ్లకుండా బయట తిరుగుతూ ఉన్నాడు అని చెప్తాడు. కుమారి వెంటనే వెళ్లి ఇంట్లో నిద్రపోతున్నటువంటి ఆ శరవణాన్ని నిద్ర లేపగా అక్కడికి వచ్చిన రౌడీలు, మాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని అంత ఈజీ వదలం అని చెప్పి శరవణాన్ని వాళ్ళ కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా చూసినటువంటి కుమారి చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క అర్జున్ రెండో రోజు టెస్ట్ మ్యాచ్ ఆడడానికి బయలుదేరుతూ ఉండగా అప్పుడే తనకు సేటు ఫోన్ చేసి, నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాం, కానీ నువ్వు మేము చెప్పినట్లుగా ఆడాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ మాత్రం చాలా కోపంతో అసభ్య పదజాలంతో ఆ సేటును తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఆ సమయంలోనే ఆది అర్జున్ దగ్గరికి వచ్చి, నానా ఇది మీ ఆఖరి మ్యాచ్ కదా, నేను కూడా స్టేడియంకి వచ్చి ఈ మ్యాచ్ ని చూస్తాను అని అంటాడు. అయితే అర్జున్ మాత్రం కుదరదు అని చెప్పి ఆ ఆదిని కొట్టి అక్కడి నుంచి మ్యాచ్ ఆడడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోపక్క కుమారి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నా దగ్గర 1.5 లక్షలు ఉన్నాయి, నీ దగ్గర ఒక 50,000 ఉన్నాయి, అంటే మొత్తం కలిపితే 2 లక్షలు, ఇంకా 48 లక్షలు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఆ సేటు అర్జున్ కి ఫోన్ చేశాడు కాబట్టి మీరు అర్జున్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని తన టీంలోని పోలీసులకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కుమారి తన పని పూర్తి చేసుకుని గుడి దగ్గరకు వెళ్లి పూజ చేయించుకుని ఇంటికి తిరిగి వెళుతూ ఉంటుంది. అయితే రోడ్డు మీద ఆది కనిపించడంతో కుమారి వెంటనే ఆది దగ్గరికి వెళ్లి, నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఆది సమాధానం చెప్తూ, ఈరోజు టెస్ట్ మ్యాచ్ లో 2వ రోజు కదా, నేను కూడా మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వస్తాను అని మా నాన్నని అడిగాను, కానీ నాన్న నన్ను కొట్టి వెళ్లిపోయాడు, అందుకే నేను ఇంటికి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కుమారి వెంటనే ఆ ఆదిని చూసి, సరే నాతో పాటు రా, నేను నిన్ను మీ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటుంది. అయితే ఆది మాత్రం లేదు, నేను క్రికెట్ మ్యాచ్ ని చూడాలి అని అంటాడు. సరే అయితే నాతో పాటు రా అని కుమారి తన నాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ ఆదిని కూడా తీసుకుని వెళ్తుంది. మరోపక్క అర్జున్ బ్యాటింగ్ ఆడడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అర్జున్కి ఆ కుమారి వాళ్ళ నాన్న బతికి ఉన్న సమయంలో ఎప్పుడు చెప్పే మాట ఒకటి గుర్తుకు వస్తుంది. ఈ కుమారి వాళ్ళ నాన్న బ్రతికి ఉన్న సమయంలో ఎవరితో మాట్లాడినా సరే అందరూ క్రికెట్ ప్లేయర్స్ కన్నా కూడా ఈ అర్జున్ చాలా బెస్ట్ ప్లేయర్, ఎందుకంటే వాడు ఆటని చాలా ఆస్వాదిస్తూ చాలా ప్రేమగా ఆడతాడు, కాబట్టి తను ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నా సరే తను రన్స్ మాత్రం ఈజీగానే సాధిస్తాడు అని చెప్పి ఉంటాడు. ఆ మాటల్ని గుర్తు చేసుకున్న అర్జున్ వెంటనే గ్రౌండ్ లోకి వెళ్లి పాకిస్తాన్ బౌలర్స్ అందరినీ కూడా కొట్టడం మొదలు పెడతాడు. మరోపక్క ఈ మ్యాచ్ మొత్తాన్ని కూడా ఆ కుమారి అర్జున్ కొడుకైనటువంటి ఆదికి చూపిస్తూ, ఈ రోజు మ్యాచ్ అయిపోయింది కదా, తిరిగి ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కుమారి వాళ్ళ నాన్న ఇంటి దగ్గరికి శరవణ రావడంతో శరవణాన్ని చూసిన కుమారి ఒక్కసారిగా కోపంగా ఆ శరవణాన్ని చూసి, నువ్వు ఒక మనిషివేనా, నీకోసం నేను లోన్ పెట్టి డబ్బులు తీసుకువచ్చి క్యాంటీన్ని పెట్టించాను, ఆ క్యాంటీన్ని కూడా వాళ్ళకి అమ్మేశావా, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదంతా చేస్తున్నావా,
ఆఖరికి నా ట్రీట్మెంట్ కోసం 5 లక్షలు ఖర్చు అవుతుందని అడిగాను, అది కూడా నువ్వు అరేంజ్ చేయలేకపోయావు, నువ్వు ఒక మగవాడివేనా అంటూ వెంటనే ఆ శరవణ మొహం మీద ఉమ్ము ఊస్తుంది. వెంటనే శరవణ కూడా చాలా కోపంగా కుమారిని కొట్టడంతో కుమారి స్పృహ తప్పి పడిపోతుంది. మరోపక్క ఆ రోజు రాత్రి అయినా ఆది ఇంటికి తిరిగి రాకపోవడంతో అర్జున్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అర్జున్ వైఫ్ అర్జున్ తిడుతూ, నువ్వు మార్నింగ్ తన స్టేడియంకి తీసుకుని వెళ్ళను అని తనని కొట్టావు, అందుకే తను ఎక్కడికో అలిగి వెళ్ళిపోయినట్లు ఉన్నాడు, ఆదికి ఏమైనా అయితే మాత్రం మిమ్మల్ని అస్సలు క్షమించను అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అర్జున్కి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, శరవణానే ఆ అర్జున్కి ఫోన్ చేస్తాడు. అయితే అర్జున్కి మాత్రం శరవణానే ఫోన్ చేసిన విషయం మాత్రం తనకు తెలియకుండా ఉంటుంది. ఆ శరవణ అర్జున్ తో మాట్లాడుతూ, నీ కొడుకు ఆది నా కంట్రోల్లోనే ఉన్నాడు, నువ్వు రేపు నేను చెప్పిన సమయంలో నువ్వు అవుట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న అర్జున్కి ఏమీ అర్థం కాకుండా అసలు మీరెవరు, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శర్వ, నాకు డబ్బులు కావాలి, నేను అడిగినప్పుడు నువ్వు నాకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క అర్జున్ 3వ రోజు ఆటకి బయలుదేరుతూ ఉంటాడు. ఆ సమయంలోనే కుమారి స్పృహలోకి వచ్చి తన హస్బెండ్ని చూసి, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, ఒక చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకుని ఈ విధంగా నీచమైన పనులు చేస్తున్నారా, నీకు అసలు సిగ్గుందా అని అడుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శరవణ తనకు డబ్బులు ఇచ్చినటువంటి రౌడీకి ఫోన్ చేసి వెంటనే ఫోన్ని సేట్కి ఇవ్వండి అని అంటాడు. అలా శరవణ ఆ సేటుతో మాట్లాడుతూ, మీరు ఎంత డబ్బులు ఇస్తానన్నా కూడా ఆ అర్జున్ మీ మాటలు వినలేదు కదా, కానీ ఇప్పుడు ఆ అర్జున్ నా మాట వింటున్నాడు, ఈరోజు అర్జున్ అవుట్ అవుతాడు, ఒకసారి మీకు డౌట్ గా ఉంటే టీవీ ఆన్ చేసుకుని చూడండి అని అంటాడు. దాంతో సేటు వెంటనే టీవీని ఆన్ చేయగా అప్పటి వరకు బాగా ఆడుతున్నటువంటి అర్జున్ వికెట్ల మీదకి వస్తున్న బాల్ ని వదిలేయడంతో తను క్లీన్ బౌల్డ్ అవుతాడు. ఇదంతా చూసిన సేట్ కి అప్పుడు ఆ శరవణ మీద బాగా నమ్మకం కలుగుతుంది. శరవణ వెంటనే ఆ సేట్ తో మాట్లాడుతూ, మీరు ఈ బెట్టింగ్ లో వచ్చే డబ్బులు మొత్తం మీరే తీసుకోండి, అందులోనే నేను మీకు ఇవ్వాల్సిన 50 లక్షల్ని కూడా జమ చేసుకోండి, వీటితో పాటు నాకు మరొక 50 లక్షలు ఇవ్వండి అని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ సమయంలో కుమారి మాత్రం ఆ శరవణాన్ని చూసి, అసలు మీకు సిగ్గుందా, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఆ శరవణ కుమారిని చూసి, నిన్న రాత్రి నువ్వే కదా నన్ను చాలా చులకనగా మాట్లాడావు, ఇప్పుడు చూడు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తానని అంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన శరవణ ఫ్రెండ్ కూడా శరవణాన్ని చూసి, ఒక చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం మంచిది కాదు, ఇది బయటికి తెలిస్తే మనం అంతా ఇరుక్కుంటామని అంటూ ఉంటాడు. అయినా ఆ శరవణ మాత్రం వీళ్ళు మాటలు ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. అలా 3వ రోజు ఆట కూడా పూర్తవడంతో అర్జున్ తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా తన దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి, పోయిన శనివారం మీ కొడుకు కనిపించడం లేదు అని మీ వైఫ్ కంప్లైంట్ ఇచ్చింది, అది ఏమైంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్జున్, సార్ నా కొడుకు తిరిగి వచ్చేశాడు, మేము ఆ కేసుని కూడా వాపస్ తీసుకోవాలనుకుంటున్నాము అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఆ అర్జున్ని చూసి, అది సరే, నీకు సేటు అనే వ్యక్తి ఎవరైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్జున్, నాకు ఏ సేటు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అవుతుంది. శరవణ వెంటనే అర్జున్కి ఫోన్ చేసి నాకు ఒక 5 లక్షలు పంపించు అని అడుగుతాడు. అర్జున్ చాలా భయపడిపోతూ వెంటనే ఆ శరవణ అకౌంట్కి 5 లక్షల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. మరోపక్క శరవణ తన వైఫ్తో మాట్లాడుతూ, చూసావా, సడన్ గా 5 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చాయి, రాత్రి నువ్వు నన్ను చాలా చులకనగా చూసి మాట్లాడావు కదా, ఇప్పుడు చూడు సడన్ గా ఒక్క నిమిషంలోని 5 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చేసాయి, వీటితో నీ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత శరవణ వెళ్ళి తన వైఫ్ రూమ్ ని కూడా ఓపెన్ చేస్తాడు. కుమారి వెంటనే బయటికి వచ్చి ఆదిని బంధించి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి ఆదిని లేపి తనకి భోజనం తినిపిస్తుంది. వెంటనే కుమారి అక్కడ ఉన్న ఫోన్ తీసుకుని పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి శరవణ వచ్చి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా, ఈరోజు ఇండియా గెలిచినా ఓడిపోయినా మనకేమీ ఒరిగేది లేదు, కానీ ఈ ఆది మన దగ్గర ఉంటే నాకు కావాల్సిన డబ్బులు నాకు వస్తాయి, అలాగే నీ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా నీకు అందుతాయి, ఇదంతా కూడా మన మంచి కోసమే జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అర్జున్ వైఫ్ ఆ కుమారికి ఫోన్ చేసి, ఆది మీ ఇంటి దగ్గరికి వచ్చారా అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి కుమారి మాత్రం మా ఇంటి దగ్గరికి రాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అర్జున్ వైఫ్ వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి, మీ కొడుకు కనిపించకుండా పోయాడు, అయినా నువ్వేమీ పట్టించుకోకుండా దర్జాగా క్రికెట్ ఆడుకుంటున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే తన వైఫ్ని చూసి నిజాన్ని చెప్తాడు. మన కొడుకుని ఎవరో వ్యక్తి కిడ్నాప్ చేశాడు, తను మన కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ తను
చెప్పినట్లుగా క్రికెట్ ఆడమంటున్నాడు. తను చెప్పడం వల్లనే నేను ఈ రోజు కూడా క్రికెట్లో అవుట్ అయిపోయాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జున్ వైఫ్ కూడా కొద్దిసేపు బాధపడి వెంటనే తను ఆ అర్జున్ని చూసి, మనకి ఇండియా గెలిచినా ఓడిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ మనకు మన కొడుకు ప్రాణాలు ముఖ్యం, ప్లీజ్ వాళ్ళు చెప్పినట్లుగానే క్రికెట్ ఆడు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ ఆదికి జ్వరం కూడా వచ్చి ఉంటుంది. కుమారి ఆదికి ఇంట్లోనే ట్యాబ్లెట్ని ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో శర్వా కుమారిని చూసి, చూసావా ఇప్పుడే 45 లక్షలు కూడా నా అకౌంట్లోకి వచ్చాయి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సేటు ఆ శరవణకి ఫోన్ చేసి, ఇది చాలా పెద్ద డీల్, ఇది నువ్వు చెప్పినట్లుగా చేస్తే నీకు 5 కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే శరవణకి చాలా ఆశ కలుగుతుంది. 5 కోట్లు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ శరవణ చాలా ఆశ్చర్యపడుతూ, ఈ 5 కోట్లు తీసుకుని వెళ్ళి ఆ మినిస్టర్కి ఇచ్చేస్తే నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. శరవణ వెంటనే ఆ డబ్బులు తీసుకుని వచ్చి కుమారిని చూసి, రేపటి నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, అంటే ఈరోజు మనం కలిసి ఉండాలి అని ఇద్దరు కూడా ఆ రోజు కలిసి ఉంటారు. ఆ మరుసటి రోజు ఉదయం అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి, మేము మీ కొడుకుని చూడాలనుకుంటున్నాము అని అంటారు. ఆ మాటలు విన్న అర్జున్ మాత్రం ఇన్స్పెక్టర్ని చూసి, మా కొడుకు ఆది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నాకు మ్యాచ్ టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క కుమారి ఆ శరవణని చూసి, నేను ఈ ఆదిని రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి శరవణ మాత్రం కుమారిని చూసి, వద్దు, ఇప్పుడే ఒక పెద్ద డీల్ ని ఓకే చేశాను, అదేమిటి అంటే ఇప్పటి వరకు ఆ అర్జున్ అవుట్ అవ్వడమే వాళ్ళకి కావాలి, కానీ ఇప్పుడు అర్జున్ ద్వారా ఇండియన్ టీం మొత్తం ఓడిపోయేలాగా చేస్తే నాకు 5 కోట్లు ఇస్తానన్నారు, ఆ డీల్ ని కూడా నేను ఓకే చేశాను, నువ్వు ఆ ఆదిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళకు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి కుమారి మాత్రం, నువ్వు చాలా ఆశపడుతున్నావు, మనకు కావాల్సిన డబ్బులు వచ్చేసింది కదా, తనని వదిలేద్దామని అంటూ ఉంటుంది. శరవణ మాత్రం ఆ కుమారిని చూసి, మనలాంటి సాధారణమైన మనుషులు ఈ సమాజంలో జీవించలేరు, ఎవడో ఒకడు బాల్ వేస్తాడు, ఇంకొకడు బ్యాట్తో ఆ బాల్ని కొడతాడు, మరి కొంతమంది ఇంట్లో కూర్చుని కోట్లు సంపాదిస్తూ ఉంటారు, నేను ఇండియాను డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని చేస్తే దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు, నన్ను పరుగులు పెట్టిస్తున్నారు, ఇండియాలో జరుగుతున్న పరిస్థితి ఇదే, అయినా వీటన్నిటి గురించి అడగడానికి నీ దగ్గర కూడా అర్హత లేదు, ఎందుకంటే నీకు 5 లక్షలు రావాలి కాబట్టి ఆ 5 లక్షలు వచ్చే వరకు నువ్వు సైలెంట్ గా ఉన్నావు కదా, అంటే అది చిన్న తప్పు అని నువ్వు భావించావు, చిన్న తప్పు చేయడానికి ఒప్పుకున్న నువ్వు పెద్ద తప్పు చేయడానికి కూడా తప్పేమీ లేదు, సైలెంట్ గా ఉండు, ఇప్పుడు నాకు ఈ డీల్ చేయడానికి ఆది అవసరం అని చెప్పి ఆ శరవణ వెంటనే ఆ అర్జున్ కి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అలా బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే అర్జున్ వాళ్ళ కెప్టెన్ ని రన్అట్ అయ్యేలాగా చేస్తాడు. ఆ తర్వాత బాలే అర్జున్ హెల్మెట్ కి తగలడంతో అర్జున్ వెంటనే క్రీజ్ లో నుంచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. అలా ఒక్కొక్కరు కూడా అవుట్ అయిపోతూ ఉంటారు. అయినప్పటికీ ఇండియా మాత్రం గెలిచే పరిస్థితికి వచ్చి ఉంటుంది, కానీ ఇండియా చేతిలో వికెట్స్ మాత్రం ఉండవు. కేవలం డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని ఉన్న అర్జున్ వికెట్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ సమయంలో శర్వాకి రౌడీ ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, డ్రెస్సింగ్ రూమ్ నుంచి అర్జున్ మాత్రం బయటికి రాకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. శరవణ వెంటనే ఆ రౌడీకి ఫోన్ చేసి, నువ్వు చెప్పినట్లుగా చెయ్యాలి అంటే నువ్వు ఇస్తానన్న 5 కోట్లు ముందుగా నువ్వు ఆ మినిస్టర్ కి పంపించు, అలాగే మినిస్టర్ నా ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసి తను నా ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసినట్లుగా టీవీలో టెలికాస్ట్ అయ్యేలాగా చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రౌడీ శరవణతో మాట్లాడుతూ, నీ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది, కానీ అది టీవీలో టెలికాస్ట్ అవడానికి కొంచెం సమయం పడుతుంది అని అంటాడు. దాంతో శర్వా వెంటనే ఇప్పుడు ఎలా ఆ అర్జున్ని క్రీజ్లోకి రానివ్వకుండా ఆపాలి అని వెంటనే ఆదిని కొట్టి ఒక వీడియోని రికార్డ్ చేసి, నువ్వు క్రీజ్లోకి వస్తే నీ కొడుకుని చంపేస్తాము అని ఒక వీడియోని రికార్డ్ చేసి అర్జున్కి పంపిస్తాడు. ఆ వీడియోని చూసిన అర్జున్ ఇప్పుడు దేశం ముఖ్యమా లేదా నా కొడుకు ప్రాణాలు ముఖ్యమా తేల్చుకోలేక సతమతం అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వికెట్ కూడా పడిపోతుంది. ఇంకా చివరికి ఆ అర్జున్ బ్యాటింగ్ ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలోనే రౌడీ ఆ శర్వాకి ఫోన్ చేసి, ఆ అర్జున్ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీజులోకి వెళ్ళకూడదు, అలా లాస్ట్ బ్యాట్స్మెన్ గ్రీజులోకి వెళ్ళకపోతే ఆపోజిట్ టీం గెలిచినట్లుగా వాళ్ళకి విన్ ఇస్తారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అర్జున్ని మాత్రం క్రికెట్ గ్రౌండ్ లోకి రానివ్వకుండా ఆపు అని చెప్తూ ఉంటాడు. శరవణన్ వెంటనే ఆది దగ్గరికి వెళ్ళి, ఏంట్రా మీ నాన్నకి నీకంటే కూడా ఈ దేశమే ముఖ్యమా, అంటే మీ నాన్న ఇప్పుడు క్రీజులోకి వెళ్ళి హీరోలాగా ఇండియాని గెలిపిస్తాడా అని అంటూ ఉంటాడు. మరోపక్క గ్రీజులోకి వెళ్ళినటువంటి ఆ
అర్జున్. ఇంతకు ముందు తన కొడుకు సెలక్షన్ మ్యాచ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు కదా, సేమ్ అదే షాట్ ఆడి ఇండియాని గెలిపిస్తాడు. మరో పక్క శర్వా అర్జున్ తనకు రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా రాకుండా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అని ఆదిని చంపబోతూ ఉంటాడు. ఆ సమయంలో కుమారి అక్కడికి వచ్చి ఆ శర్వణాన్ని చంపేస్తుంది. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి చనిపోయిన ఆ శర్వా డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. ఆది కూడా తన ఫాదర్ అర్జున్ దగ్గరికి చేరుకుంటాడు. చివరికి ఆ శర్వా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయ్యింది అని టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.